తులవారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు కదా కేతుతో అనుకుంటున్నాం, కానీ అక్కడ కలిగే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్ ఎ సేమ్ టైం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి శుక్రకేతువుల యొక్క కలయిక మూలంగా. అయితే శుక్రకేతువుల కలయిక మీ జన్మ జాతకంలో ఎక్కడుంటే ఏమిటి అనేటువంటి ఫలితాలు కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాల యొక్క కలయిక లాభస్థానంలో ఉంది. అంటే లగ్న అష్టమాధిపతి మీకు శుక్రుడు రాస్యాధిపతి అవుతున్నాడు, అష్టమాధిపతి అవుతున్నాడు. ఈ రాశి అష్టమాధిపతి లాభంలో శుక్రుడు కేతుతో ఉన్నప్పుడు ఇక్కడ రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. ఆకస్మికంగా లాభాలు ఇస్తుంది, ఆకస్మికంగా నష్టాలు ఇస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే సడన్ డెసిషన్స్ తీసుకోకండి. అందులో ఒక్కొక్కసారి పార్ట్నర్షిప్లో ఉండేటువంటి విషయాల్లో, అంటే పార్ట్నర్షిప్లో ఏదో బిజినెస్ ఉంటుంది, ఆ యొక్క విషయంలో సడన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా 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 పెద్ద మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ శుక్రుడు కేతువు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో, ఈ లాభస్థానంలో ఉండేటువంటి శుక్రకేతువుల వల్ల వ్యాపారాల విషయం, అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ వ్యాపారాలు లేనట్లయితే ఒక్కోసారి చూడండి కొంతమంది డయాగ్నోటిక్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు, రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ అష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి శుక్రుడు కొన్ని బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఒక్కోసారి వికటించి ఇంకో రకంగా తయారైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండండి. మరియు మీ యొక్క తాతగారి ఆస్తి విషయంలో ఏదో అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేసి దానివల్ల ఏదో లాభం వస్తుంది అనుకునేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మీ యొక్క సంతానానికి వివాహ సంబంధించిన విషయాలు, వివాహ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా చూసి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచిది. మీ తులాలగ్నం వారికి లాభస్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే శుక్రుడు కేతువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా గోవుకి గ్రాసము, తీపి చపాతీలు తినిపించండి. రావి చెట్టు కిందని ఉండేటువంటి సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి మీ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో ఒక చెంబులో నీళ్ళు తీసుకొని వాటి మీద అభిషేకం చేయండి. అభిషేకం చేస్తూ ప్రదక్షిణం చేయండి. అన్ని విధానాలు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతువు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ బలహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే
మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతువులు, క్లోజ్ కంజంక్షన్ ఆ మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, ఈయనేదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. తాతగారి ఆస్తులు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.